కేవలం ఇవాళ పెళ్ళిళ్ళు పెళ్లి కూతురు వస్తే డాన్స్ వేసుకుంటూ వస్తుందా, పెళ్లి కొడుకు వస్తే తైతక్కలాడుకుంటూ వస్తాడా, ఇంకొకటి ఏంటి అని అంటే తాళి కట్టంగానే మూతిలో మూతి పెట్టి ముద్దులెట్టేసుకుంటారా? ఏమండి, ఏది ఎక్కడ జరగాలో కూడా కొంచెమన్నా అవగాహన, ఇంకిత జ్ఞానం లేకుండా కొట్టుకొని చచ్చిపోతున్నారా ఈ యువత? ఎవరు చెప్పాలి వీటన్నిటికీ? పెద్దవాళ్ళు ఏం చేసేస్తున్నారు? వాళ్ళు కూడా చప్పట్లు కొట్టుకొని ఎర్రి ముఖాలల్లే వేసుకొని కూర్చొని, నిజంగా చెప్తున్నాను, వివాహం అనేటటువంటి తంతుని, ఆ బంధాన్ని ఇవాళ నవ్వుల పాలు చేసి రోడ్డు మీద పడేసి ఒక సినిమా షూట్ మాదిరి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి తప్ప ఒక బంధాన్ని, ఇది రెండు కుటుంబాలు కలిసి ఒక బంధాన్ని ఏర్పరచుకుని ఆ బంధం ద్వారా ఇద్దరు మనుషులు ఒకటయ్యి వాళ్ళు ఒక కొత్త జీవితంలోకి వెళ్తున్నారు. వాళ్ళకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి, ఒక బంధాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారు అనేటువంటి ఆలోచనల పేరులో ప్రీ వెడ్డింగ్ షూట్లు వేయి విధాలుగా అన్నట్టుగా ఇది వెర్రి కాబట్టి బురద గుంటల్లో ఏంటమ్మా? ఆ బురద గుంటల్లో దూరతారా, లేకపోతే ఇంకెక్కడన్నా దూరతారా? ఒకళ్ళ నోట్లో సిగరెట్లు ఒకళ్ళ నోట్లో ఊదుకుంటారా? వికారాలు కాకపోతే ఏమన్నా ఆకారాలా? చెప్పండి, ఏమన్నా అలంకారాలా? ఈ వికారాలన్నిటికీ అలంకారాలు అనేటటువంటి పేరు పెట్టి అసలు సిసలైనటువంటి వేద మంత్ర ఘోష ఏదైతే ఉందో అది పంచభూతాలను పిలిచి మీ యొక్క బంధాన్ని ఏకం చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఆ వేద మంత్రాల యొక్క ఆ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అది మీ శరీరంలో ఉన్న ఆరాని తాకి ఒక ఇద్దరి మధ్య ఒక దాంపత్య బంధాన్ని ఏర్పరుస్తుంది. అలాగే తాళి కట్టినప్పుడు ఆ నెత్తి మీద జీలకర్ర బెల్లం ఏదైతే పెడతారో అమ్మ, అది పెట్టినప్పుడు మొట్టమొదటి ఈ పిల్ల స్పర్శ, ఆ పిల్లవాడి స్పర్శ ఈ పిల్లకి, ఈ పిల్ల యొక్క స్పర్శ ఆ పిల్లవాడికి వచ్చి మనసులో ఒక విధమైనటువంటి పులకింత రేగుతుంది. ఆ పులకింతే ఆ యొక్క ఆరాస్ కలుస్తాయి. అది కలిసి ఒకరినొకరు తాకటం మొదలు పెడతాయి అన్నమాట. ఆ తర్వాత తాళి కట్టేటప్పుడు వరుడికి ఉండేటటువంటి గర్వం ఏదైతే ఉంటుందో, అరే ఈమెని నేను నా భార్యగా చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి నేను ఒక పురుషుడిగా నేను మారుతున్నాను అని చెప్పేసి ఒక గర్వం ఏదైతే ఉంటుందో, ఒక బాధ్యతను తీసుకునేటటువంటి తత్వాన్ని కూడా ఇస్తుంది. అలాగే తల వంచి తాళి కట్టించుకునేటటువంటి ఆ పెళ్లి కూతురు మనసులో, అరే ఈ రోజు నుంచి ఈ తాళి నా గుండెల మీద ఉండేటటువంటి ఈ తాళి నా గుండెల్లో ఒక బంధాన్ని ఇచ్చి, ఒక బాధ్యతని నా చుట్టూ, ఈ సమాజంలో నాకు ఒక సెక్యూరిటీని ఇస్తుంది ఇది అని గుండెల మీద ఇలా పదుపుకుని ఎందుకు పెట్టుకుంటుందంటే దిస్ ఈజ్ మై సెక్యూరిటీ. ఏ విధవా నన్ను తాకకుండా, ఎవ్వరూ నా జోలికి రాకుండా, ఎవరూ నన్ను తక్కువగా చూడకుండా, అబలనని చూడకుండా నన్ను సబలని చేస్తుంది ఇది అని చెప్పేసి ఆ తాళిబుట్టును భద్రంగా పట్టుకుంటుంది. అది దాని అర్థం. అలాగే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి, ధర్మార్థ కామ మోక్షాల్లో కూడాను నేను ఆచరించేటటువంటి ధర్మంలో నిన్ను వదిలిపెట్టను, కామంలో అంటే నీకు ఏ విధమైనటువంటి నీ కోరికలు తీర్చడంలోనూ నేను సహకరిస్తాను. అలాగే మోక్షేచ, మోక్షంలో నేను ఏ దారులైతే మోక్షానికి వెతుక్కుంటానో ఆ దారులను నీకు కూడా ఏర్పరుస్తాను, అక్కడ కూడా నిన్ను వదలను, నాతిచరామి అని అప్పుడు పిల్ల చేతిలో చేయి వేసి ప్రమాణం చేసినప్పుడు ఉండే అనుభూతిని, సార్ ఇలా పట్టుకోండి, అలా పట్టుకోవద్దు, ఇలా పట్టుకోండి, ఇలా 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 కొంచెం పైకి కిందకి పక్కకి ఏగి, కెమెరామెన్ ఈడ్చి బూటకాలతో తన బుద్ధేస్తుంది. కెమెరామెన్ నేను తిట్టలేదండి, అది వాళ్ళ ప్రొఫెషన్. ఎవరిని బూటకాలతో తన బుద్ధేస్తుంది అని అంటే, క్రతువును మర్చిపోయి దీన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు చూసావమ్మా. ఇవాళ బ్రాహ్మణులు కూడా ఎంత వాపోతున్నారంటే వాళ్ళని పట్టించుకోకుండా ఎంతమంది పురోహితులు నా దగ్గర బాధపడి ఉంటారో. అమ్మా, ఎక్కడన్నా మీరు చెప్తే మనుషులు వింటారు, చెప్పండి అమ్మా, కనీసం ఆ వేద మంత్రాలకి అర్థాలు మేము చెబుదామన్నా కూడా వాళ్ళు ఎంతసేపు అక్కడ కెమెరామెన్ల యొక్క డైరెక్షన్ నడుస్తుంది, ఆ కెమెరాలు ఎలా దిగాలి అనేటటువంటి దాని మీద ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు ఉంటున్నారు. తాళి కట్టిన తర్వాత ఒక అందమైనటువంటి ఒక గిలిగింత మనసులో కలిగినప్పుడు ఆ అనుభూతిని పంచుకోవటం మానేసి అదే దాని మీద ఒకడికొకడు ముద్దులు పెట్టేసుకోవడం వరకు ఇవాళ వెళ్ళిపోయింది. అంటే తల్లి మూసి పెడితేనే ఏదైనా అందంగా ఉంటుంది. అర్థమైందా? అమ్మ నీకు ఏదైనా దాచిపెట్టి ఇస్తే అది అద్భుతంగా ఉంటుంది.